నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగుని ఉన్నది. దై వర్డ్ ఈజ్ అ ల్యాంప్ అంటు మై ఫీట్ అండ్ అ లైట్ అంటు మై పాత్. దయచేసి కూర్చోండి. దేవుని అతి పరిశుద్ధ నామానికి మహిమ ఘనత ప్రభావం కలుగాక. దేవుని వాక్యాన్ని చదువుకొని ధ్యానం చేద్దాము. నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనం, 407వ పేజీ 6వ వచనం. నీవే అద్వితీయుడైన యెహోవా, నీవే ఆకాశమును మహాకాశములను వాటి సైన్యమును, భూమిని దానిలో ఉండినది అంతటిని, సముద్రములను వాటిలో ఉండినది అంతటిని సృజించి వాటినన్నిటినీ కాపాడువాడవు. ఆకాశ సైన్యమంతయు నీకే నమస్కారము చేయుచున్నది అని కొంతమంది భక్తులు దేవుని యొక్క నామాన్ని ఘనపరుస్తున్నారు. ఎవరి భక్తులు, ఎందుకు కనబరుస్తున్నారు, సందర్భం ఏంటి, ఇవన్నీ నేర్చుకుంటున్నాం ఈరోజు. మనందరికీ తెలిసిన రీతిగా ఇజ్రాయేలీ ప్రజలందరూ కూడా పాలు తేనెలు ప్రవహించే దేశానికి వచ్చినారు. ఈ 40 సంవత్సరములు దేవుడు వారిని కాచి కాపాడి ఉన్నాడు, స్థిరపడ్డారు. వారికి ఏది కావాలో అవన్నీ ఇచ్చాడు ప్రభు. ఎంతో ఉన్నతమైన స్థితికి దేవుడు వారిని తీసుకొచ్చిన తర్వాత వారు గర్వించి దేవుని మందిరానికి దూరం అయిపోయారు. దేవుని మందిరానికి వెళ్ళడం మానేశారు. దేవుడు ఇచ్చినటువంటి 10 ఆజ్ఞల్లో 4వ ఆజ్ఞ ఏమిటమ్మా? విశ్రాంతి దినమును పరిశుద్ధ దినముగా ఆచరించటకు జ్ఞాపకం ఉంచుకోనమని చెప్పిన దేవుని యొక్క ఆజ్ఞని వారు తప్పిపోయి దేవుని మందిరానికి వెళ్ళి ఆరాధించకుండా దేవునికి నామానికి కోపం తెచ్చారు. సరే, మీ సంగతి ఎలా ఉందని చెప్పేసి వారి మీద కోపించి వారిని అందరినీ కూడా 70 సంవత్సరములు బబులోను దేశానికి వారిని చెరగా పంపేశాడు. వారిని బంధించి, ఎందుకని దేవుని మందిరానికి వచ్చి ఆయన ఆరాధించలేదు కాబట్టి 70 సంవత్సరాలు వారిని శిక్ష విధించాడు దేవుడు. అక్కడ వారు వెళ్ళిన తర్వాత తప్పు తెలుసుకున్నారు. మరి దానియేలు, మరి ఇంకా మిగిలినటువంటి ప్రవక్తల ద్వారా వారందరూ తప్పు తెలుసుకుని హెచ్కెలీలు అందరూ కూడా ప్రకటించినటువంటి వార్తను విని తప్పు తెలుసుకున్న తర్వాత 70 సంవత్సరాలు అయిపోయిన తర్వాత మళ్ళీ వారు దేవుని కృపను బట్టి తప్పు తెలుసుకున్న తర్వాత మళ్ళీ తిరిగి యెరూషలేముకి వచ్చారు. యెరూషలేముకి వచ్చి అక్కడ కోరేష్ మహాచక్రవర్తి, పారసిక చక్రవర్తి వారికి ఆజ్ఞగా వారి చక్కని మళ్ళీ తిరిగి మందిరాన్ని కట్టుకొని ఆ మందిరం, ఎందుకని నెబుకద్నెజరు వచ్చి కాల్ చేశాడు కదా, మళ్ళీ తిరిగి వచ్చి ఒక మందిరాన్ని కట్టుకొని అక్కడ ఆ మందిరాన్ని దేవుని కొరకు ప్రతిష్ఠించారు. ప్రతిష్ఠించినప్పుడు చక్కగా ఎజ్రా అనేటువంటి యాజకుడు వచ్చినాడు. ఇక్కడ మనం చదువుకున్న నెహెమ్యా అనేటువంటి ఒక అధికారి వచ్చినాడు. ఎజ్రా కాలంలో మందిరం కట్టబడింది. నెహెమ్యా వచ్చి యెరూషలేము చుట్టూ ప్రాకారాలను కట్టి మళ్ళీ తిరిగి పోయినటువంటి స్థితిని మళ్ళీ తిరిగి దేవుని కృప ద్వారా రప్పించున్నారు. ఇప్పుడు వీరందరూ కూడా ఇజ్రాయేల్ అందరూ తప్పు తెలుసుకున్న వారు దేవుని మందిరానికి వచ్చి కట్టిన తర్వాత ఇజ్రాయేల్ అందరూ కూడుకొని వారు కార్యం చేశారు. చాలా జాగ్రత్తగా వినాలి. ఇప్పుడు మనం చదువుకున్నటువంటి మాటలు ఇవన్నీ కూడా ఎవరమ్మా? ఇజ్రాయేలు చేసినటువంటి కార్యాలు. ఎప్పుడు తప్పు తెలుసుకున్న తర్వాత, దేవుడు శిక్షించిన తర్వాత మళ్ళీ తిరిగి వచ్చి దేవుని దృష్టికి ఏ కార్యాలు చేస్తున్నారో ఇక్కడ రాయబడినవి ఈరోజు మనం ధ్యానం చేయాలి. ఎందుకంటే ఈ రోజులో దేవుని దృష్టికి తప్పు చేయని వారు ఎవరు లేరు. మనందరూ తప్పు చేస్తున్నాం తెలిసి తెలియక. అంచేత ఇజ్రాయేల్ ప్రజలు చేసిన కార్యాలని మనం కూడా చేయాలి. ఏంటి కార్యము? ఒక్కొక్కటి 5 సంగతుల్ని జ్ఞాపకం చేసుకుందాం. నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయము 1వ వచనం. మొట్టమొదటిగా ఏం చేస్తున్నారు చూడండి వీరందరూ కూడా. ఈ నెల 24వ దినమందు ఇజ్రాయేలు ఏం చేశారమ్మా? ఉపవాసం ఉండి, రెండవది గోనె బట్టలు కట్టుకొని తల మీద ధూళి పోసుకొని కూడి వచ్చిరి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. వారందరూ తప్పు తెలుసుకున్నారు. సిగ్గుతోటి, అవమానంతో మరి అక్కడ అనుభవించినటువంటి శిక్షణ తలపోసుకొచ్చు దేవుని ఆరాధన చేయడానికి మళ్ళీ తిరిగి వచ్చి వీరు ఏం చేశారమ్మా? ఇప్పుడు 24వ దినమందు ఇజ్రాయేలు ఉపవాసం ఉండి, ఎంతమంది ఉన్నారు ఇజ్రాయేలు? ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఎంత లక్షల మంది ఉన్నారు. అందరూ కూడా ఈ 24వ దినమున ఏం చేశారమ్మా? వాళ్ళు ఉపవాసం ఉన్నారంట. ఏమి తినలేదు. అందరూ చిన్నవారు మొదలుకొని పెద్దవాళ్ళకు అందరూ ఉపవాసం ఉన్నారు. ఒకటి. రెండవది గోనె బట్టలు కట్టుకొని, అందరూ కూడా గోనె బట్టలు కట్టుకున్నారంట. మూడోది ఏం చేశారమ్మా? తల మీద ధూళి పోసుకొని కూడి వచ్చిరి. ఇలా చేసినారు. అంటే అందరూ ఒక స్థలంలో కూడుకుంటున్నారు. ఆ స్థలంలోకి రాకముందు ఏం చేశారమ్మా? అందరూ కూడా చాటింపు వేసుకొని ఈరోజు మనం ఈ దినమున అందరూ ఉపవాసం ఉందామని చెప్పుకున్నారు. అందరూ ఉపవాసం ఉన్నారు. ఈరోజు మనం మామూలు బట్టలు కాదు,
గోనె బట్టలు కట్టుకోవాలని చెప్పినప్పుడు సరే అని గోనె బట్టలు కట్టుకున్నారు. ఇలాగ తలకి నూనె పోసుకొని వెళ్తే కాదు, తల మీద ధూళి పోసుకొని వెళ్ళాలని చెప్పినప్పుడు సరే అనుకున్నారు. అందరూ తల మీద ధూళిలు పోసుకొని కూడి వచ్చారు దేవుని సన్నిధికి. ఏమంటారమ్మా దీన్ని? తగ్గింపు. దేవుని దృష్టికి తమ్ము తాము తగ్గించుకునుట. తలకు మనం ఏం రాసుకుంటాము? నూనె రాసుకుంటాం. వాళ్ళు నూనె రాసుకోలేదు. ఏం రాసుకున్నారమ్మా? ధూళి. మనుషుడు దుమ్ము ధూళి వంటి వాడు. ప్రభువా, నువ్వు అత్యున్నతమైన సింహాసనం కూర్చున్నావు, మేమైతే నీ పాద పీఠంలో ఉన్న దుమ్ము ధూళి వంటి వారము, మట్టితో మమ్మల్ని చేసావు, మేము దుమ్ము ధూళి అని ఆ ధూళి తీసుకొని నెత్తి మీద తీసుకున్నారంట వాళ్ళందరూ కూడా. ప్రభువా, ఒకప్పుడు బబులోను దేశంలో ఉన్నప్పుడు మమ్మల్ని రక్షించి తీసుకొచ్చావు, మేము పాపం చేసినప్పుడు మళ్ళీ బబులోను దేశం తరివేసావు, మళ్ళీ ప్రేమించి తీసుకుని వచ్చావు, ఇప్పుడు కట్టుకోవడానికి చక్కని బట్టలు ఇచ్చావు, కానీ ఈ చక్కని బట్టలు కట్టుకోవడానికి మా అర్హత లేదు, ఇది గోనె బట్ట కట్టుకున్నాం ప్రభువా నీ దృష్టికి. ప్రభువా, ఐగుప్తు దేశంలో 430 సంవత్సరములు చక్కని భోజనం చేత మనం సంతృప్తిపరిచావు, 70 సంవత్సరములు అక్కడ సంతృప్తిపరిచావు, ఈ పాలు తేలు ప్రపంచ దేశంలో అనేక వందల సంవత్సరములు మనం సంతృప్తిపరిచావు, నిన్ను మర్చిపోయినాం, అందుకని ఈరోజు మేము ఉపవాసం ఉంటున్నాం ప్రభువా అని ఉపవాసం ఉన్నారంట. ఎందుకని? మేము తప్పు చేస్తున్నామని వారు గ్రహించున్నారు. ఎప్పుడైతే వారు గ్రహించినారో ఈ 3 కార్యాలు చేస్తున్నారు. దేవుని యొక్క లేఖనం చెబుతున్నది, తప్పు చేయని వాడు ఈ లోకంలో ఒక్కడో లేడు. నీతిమంతులు అందరూ తప్పు చేస్తాం, మనందరూ తప్పు చేస్తాం. తప్పు చేసినప్పుడు ఏం చేయాలమ్మా? తప్పు ఒప్పుకోవాలి. నీతిమంతుడు ఒక్కడు లేడు, ఏ భేదం లేదు, అందరూ పాపం చేసిన వారే. కానీ మన పాపములను మనం ఒప్పుకొని నీడలా నేను నమ్మదగిన వాడును నీ నీతిమంతుడు కనుక నా పాపం క్షమించి అంటే మనం తగ్గించుకోవాలి. దేవుని దగ్గరకు వచ్చి మన పాపలు ఒప్పు ఆ తర్వాత నేర్చుకుందాం పాపలు ఒప్పుకోడు. అయితే పాపలు ఒప్పుకోవడానికి ముందుగా మనం ఏం చేయాలి? ఎప్పుడు ఒప్పుకుంటాడు వ్యక్తి? తను తాను తగ్గించుకున్నప్పుడే. అమ్మా నువ్వు తప్పు చేసావు, బాబు నువ్వు తప్పు చేసినప్పుడు నేను ఏం చేయలేదంటే తగ్గింపే ఉంటుంది. ఎవరు తగ్గించుకుంటారు? నేను తప్పు చేశాను అని దేవుడు చెప్పిన మాటలు గ్రహించి నేను తప్పు చేయకుండా తిరిగి మళ్ళీ దేవునికి రావాలని ఎవరైతే గ్రహిస్తున్నారో వారు మాత్రమే తమ్ము తాము తగ్గించుకుంటారు. అయితే దేవుడు చెప్పిన మాట వినకుండా నేనేం తప్పు చేయలేదు ఇలాగే ఉంటానంటే దేవుని దృష్టిగా వారు ఏం చేస్తున్నారమ్మా? తమ్ము తాము హెచ్చించుకుంటున్నారు. దేవుడు చెప్పినాడు ప్రవక్తల ద్వారా, ఇశ్రాయేలులారా నా ఆజ్ఞను మీరు తప్పినారు, దేవుని మందిరాన్ని పాడు చేస్తున్నారు, దేవుని మీద వచ్చి ఆరాధన చేయలేదు, అందుకని మేము శిక్షించనని చెప్పినప్పుడు దేవుడు శిక్షించినప్పుడు వారు ఏం చేశారమ్మా? తప్పుని తగ్గించుకోవడానికి తమ్ము తాము దేవుని దృష్టికి తగ్గించుకున్నారు. ఈరోజు మనం పరీక్ష చేసుకోవాలి. దేవుడు మనతో కూడా మాట్లాడుతుంటాం. మన నీతిమంతులం కాదు, ఎవరు కాదు, నేను కానీ మీరు కానీ ఎవరు నీతిమంతులు కాదు. తెలిసి తెలియక తప్పులు చేస్తుంటాం మనందరం కూడా. దేవుడు మనల్ని ప్రేమించి మాట్లాడతాడు దేవుని వాక్యం ద్వారా. అమ్మా నువ్వు తప్పు చేస్తున్నావు, బాబు నువ్వు తప్పు చెప్పేస్తున్నావు, సరిదిద్దుకో అని చెప్తాడు మాటల ద్వారా. తన వాక్కు ద్వారా మనతో మాట్లాడతాడు. మాట్లాడినప్పుడు మనం ఏం చేయాలమ్మా? తప్పు చేసి దేవుడు నువ్వు తప్పు చేసిన చెప్పినప్పుడు మనం ఏం చేయాలా? తప్పును ఒప్పుకోవాలా? నేను ఏం చేయలేని అనాలా? తప్పు ఒప్పుకోవాలంటే మనం ఏం చేయాలి? ముందుగా తగ్గించుకోవాలి. అవునా నేను తప్పు చేస్తున్నానా? దావీదు మహాభక్తుడు తప్పు చేస్తున్నాడు, కానీ తప్పు చేసిన సంగతి అతను తెలియదు. వ్యభిచారం చేశాడు, నరహత్య చేశాడు, కానీ నేను తప్పు చేసిన సంగతి అతను తెలియదు. హాయిగా సింహాన్ని కూర్చొని పరిపాలన చేస్తున్నాడు. అప్పుడు నాతానన్న ప్రవక్తను పంపించినాడు దేవుడు. ఓ దావీదు నువ్వు తప్పు చేసినావు, బెత్షెబాతో పాపం చేసి ఆమె భర్తని నువ్వు చంపావు, నరహత్య చేసావు, వ్యభిచారం చేసావు అని గద్దించినప్పుడు దావీదు మహాచక్రవర్తి, అతనికి ఏం చేయడానికైనా అధికారం ఉంది, నాకే రాజుకు నాకు చెప్తావను అని చెప్పి అతన్ని శిక్షించి శరసాల వేయడానికైనా, కొడదెబ్బలు కొట్టించడానికైనా, చంపడానికైనా దావీదుకి అధికారం ఉంది. కానీ దావీదు అలాగూ చేయలేదు. నేను తప్పు చేశానా అని తను పరీక్ష చేసుకోగానే ఎస్, దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞలో 7వ ఆజ్ఞ వ్యభిచారం చేయవద్దు, వ్యభిచారం చేశా, నరహత్య చేయవద్దు 6వ ఆజ్ఞ నేను తప్పు చేశా. తను తాను తగ్గించుకున్నాడు, కానీ దేవుని దృష్టికి నేను పాపం చేయలేదని ఎదురు తిరగలేదు. ఈరోజు మనం ఎలా ఉన్నాం? మనందరం తప్పులు చేస్తాం, చిన్నవారు కానీ పెద్దవారు కానీ అందరూ కూడా, యవనస్తులు ముఖ్యంగా. తప్పులు చేసినప్పుడు మన తప్పులు దాచిపెట్టుకుంటున్నామా, తగ్గించుకుంటున్నామా, హెచ్చించుకుంటున్నామా? మనందరూ కూడా పరీక్ష చేసుకోవాలి. తగ్గించుకున్నప్పుడే దేవుడు ఏం చేస్తాడమ్మా? మన దగ్గరికి వస్తాడు. యేసుక్రీస్తే పరలోక రాజ్య మహిమలో ఉన్నటువంటి ఆయనే తగ్గించుకుని ఈ లోకంలోకి వస్తే మనం ఎంత అమ్మా? ఒక మానవుడిగా వచ్చినాడు ఆయన, ఒక బానిసగా వచ్చాడు, దాసుడిగా వచ్చాడు. దేవుడేమండి ఆయనే అంతగా తగ్గించుకుంటే మనం ఎంత తగ్గించుకోవాలి?
ఈరోజు నువ్వు తగ్గించుకుంటున్నావా దేవుని దృష్టికి, హెచ్చించుకుంటున్నామా? పరీక్ష చేసుకుందాం. ఇజ్రాయేలు తప్పు చేసి నువ్వు తప్పు చేసిన చెప్పినప్పుడు వారు ఏం చేసినా ఒప్పుకొని అంటే గ్రహించి తమ్ము తాము తగ్గించుకున్నారు. ఇది ఒకటి. రెండవ సంగతి చూద్దాం. నెహెమ్యా 9వ అధ్యాయము 1వ వచనం. ఈ నెల 24వ దినమందు ఇజ్రాయేలు ఉపవాసం ఉండి గోనె బట్టలు కట్టుకొని తల మీద ధూళి పోసుకొని కూడా వచ్చింది. ఇప్పుడు రెండవది ఏం చేస్తున్నా చూద్దాం. 2వ వచనం. ఇజ్రాయేలీలు అన్య జనులలో నుండి అన్య జనులందరిలో నుండి ప్రత్యేకింపబడిన వారే నిలబడి, అంటే అక్కడ అన్ని జనులు ఉన్నారా లేదా? చాలామంది ఉన్నారు అక్కడ. ఎందుకంటే వీళ్ళు వెళ్ళిపోయిన తర్వాత చాలా అన్యులు ఆక్రమించుకున్నారు అక్కడ. అంటే దేవుని భయభక్తుల వారు కూడా ఉన్నారు, అందులో అన్ని జనులు కూడా ఉన్నారు. వారు యూదులు కాదు. వారిలో నుండి వీరు అన్ని జనుల నుండి వీరు ఏం చేశారంటమ్మా? ప్రత్యేకింపబడి పక్కవ చేశారు. వాళ్ళందరూ కూడా నిలబడ్డారా కూర్చున్నారా? నిలవబడి తమ పాపములను తమ పితరుల పాపములను ఒప్పుకొనిరి. హల్లెలూయా. మొదటి కార్యం ఏం చేశారమ్మా? తాము పాపం చేసిన సంగతి గ్రహించగానే ఉపవాసం ఉండి గోను బట్ట కట్టుకొని ధూళి వేసుకొని తగ్గించుకున్నారు. ఇప్పుడు ఏం చేశారు? వారు ప్రత్యేకింపబడి అన్ని జనులతో ఉన్నటువంటి వారితో ప్రత్యేకింపబడి అక్కడ నిలవబడి ఏం చేస్తున్నారమ్మా? పాపములను ఒప్పుకొనిరి. ఎవరి పాపాలు? వారి పాపాలు మాత్రమే కాదు, వారి పితరుల పాపాలు కూడా ఒప్పుకున్నారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు మనం పాపం చేసినాం అనుకుందాం, చిన్న తప్పు. ఏం తప్పు చేసి ఉండో చెప్పండి ఎవరన్నా? మనం రోజు చేసే తప్పులేంటి చెప్పండి? అబద్ధాలు మొట్టమొదటి. ఏమో చర్చికి ఎందుకు రాలంటే ఒక అబద్ధం అడుగుతాం. నేను అబద్ధం చేసి సరే నేను అక్కడికి వెళ్ళాను ఎంతసేపు పడుతుంది ఆ తప్పులు చెప్పడానికి? అయితే కవర్ చేసుకోవడం చాలా చెప్తారు. ఓకే, గ్రహించినప్పుడు అమ్మో నేను తప్పు చేశాను, అబద్ధం ఆడుతున్నాను, అమ్మో అబద్ధం ఆడకూడదు అని గ్రహించినప్పుడు నువ్వు అబద్ధం ఆడతాను నేను చెప్పారు అనుకోండి, అయ్యి బాబా క్షమించండి దేవా క్షమించు, నేను అబద్ధం ఆడాను, ఇది అబద్ధం ఆడాను అని చెప్పడం ఎంతసేపు పడుతుంది చెప్పాలి? ఒక అబద్ధం ఆడారు మీరు లేదా నేను, దేవుని దగ్గర అబద్ధాన్ని ఒప్పుకోవడానికి ఎంతసేపు పడుతుంది? ఒక నిమిషాన్ని పడుతుందా? నిమిషం కాదు, 3 సెకండ్లు 4 సెకండ్లు పడుతుంది. వీరు ఎంతసేపు ఒప్పుకున్నారు చూద్దాం. 3వ వచనం చూడండి. 3వ వచనం 2వ భాగం. 3వ వచనంలో 3వ భాగం. ఒక జాము సేపు తమ పాపములను ఒప్పుకొనుచు దేవుడిని యెహోవాకు నమస్కారం చేయొచ్చు వచ్చిన దేవుని స్తోత్రం. హల్లెలూయా. వీరు ఇజ్రాయేలులు తమ పాపములను తమ తండ్రులు చేసిన పాపాలను కూడా దేవుని దగ్గర నమస్కారం చేసి ఒప్పుకున్నారండి. ఎంతసేపు? ఒక జాము సేపు అంటే ఎన్ని గంటలు తెలుసా? 3 గంటలు. 3 గంటలు ఒప్పుకున్నారట పాపాలని నిలబడి. మన చర్చిలో 3 గంటలకు కూర్చోలేము. వాళ్ళు నిలబడి ప్రత్యేకంబడి తలను ధూళి వేసుకొని ఉపవాసం ఉంటూ పైగా బలముండి 3 నిలబడి తప్పులు ఒప్పుకోవడం వేరే విషయం. ఉపవాసం ఉన్నారు, నిలబడి 3 గంటలు దేవుని దగ్గర పాపాలు ఒప్పుకున్నారంట. జామ్ అంటే 3 గంటలు. పగలు 4 జాములు ఉంటాయి, రాత్రి 4 జాములు ఉంటాయి. 24 గంటలు డివైడెడ్ బై 8, 3 అవర్స్. 3 గంటలు ఒప్పుకున్నారంట పాపాలు. ఎవరు పాపాలు ఒప్పుకున్నారమ్మా? వాళ్ళు వారి పాపాలు ఒప్పుకున్నారు. ప్లస్ ఆదాము మొదలుకొని ఎంతమంది పాపం చేశారో పితరుడు, ముఖ్యంగా అబ్రహాము వారి దగ్గర నుంచి సొలొమోను, ఇంకెంతమంది పాపం చేశారో, మరి ముఖ్యంగా ఈ జనరేషన్లో ఎంతమంది దేవుని మీద రాకుండా తప్పు వలన 70 సంవత్సరాలు దేవుడు ఎందుకు శిక్షించాడో వారి పాపాలని కూడా వీరు ఒప్పుకున్నారంట. మనకి 4 సెకండ్లు పడుతుంది లేదా 3 సెకండ్లు పడుతుంది, వారికి 3 గంటలు పట్టిందంట. ఆలోచన చేశారా? వారి ఎంత శ్రద్ధాభక్తి కలిగి తప్పు గ్రహించి దేవుని దగ్గరకు వచ్చే పాపాలు ఒప్పుకుంటున్నారో గమనించాలి. ఈరోజు అసలు పాపాలే ఒప్పుకోరు చాలామంది. దోషము దాచుకునేవాడు వర్ధిల్లుడు, పాపాన్ని కప్పెట్టేవాడు వర్ధిల్లుడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడే కనికరం పొందని లేఖనం చెప్తుంది. అందుకే ఇందా చెప్పిన రీతిగా మన పాపం మనం ఒప్పుకొని చేయడలా ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు కనుక మన పాపం క్షమించే సమస్త దుర్నీతిని మనం పవిత్రంగా చేయడం.
ఎప్పుడు ఒప్పుకుని ఎడల. ఇప్పుడు ఇజ్రాయేలీలు దేవుని ఎదుట 3 గంటలు పాపాన్ని ఒప్పుకున్నారు. నా సహోదరుడా, నా సహోదరి. అంటే 2 రకాలుగా ఆలోచన చేయవచ్చు. అంటే ఎన్ని పాపాలు చేస్తుంటే 3 గంటలు బట్టి ఉంటుంది? ఇది ఫస్ట్ థాట్. అంటే ఏం చేశారన్నమాట? ఆ రోజు చేసిన పాపాలు కాదు, 2 రోజులు చేసిన పాపాలు కాదు. ఓకే, దావీదు ఎలా ఒప్పుకున్నాడు చూడండి. 51వ కీర్తన మనకు అర్థమవుతుంది. అప్పుడు కీర్తనలు 51, కీర్తన గ్రంథము 51వ అధ్యాయం. దేవా, నీ కృప చొప్పున నన్ను కరుణింపుము, నీ వాత్సల్య బాహుళ్యము చొప్పున నా అతిక్రమం తుడిచివేయము, నా దోషం పోనట్లను బాగుగా కడుగుము, నా పాపం పోనట్లను పవిత్రపరచము. నా అతిక్రమం నాకు తెలిసాను, నా పాపం ఎల్లప్పుడు నా ఎదుటనున్నది. నీకు కేవలం నీకే విరుద్ధము నేను పాపము చేస్తున్నానని చెబుతూ 5వ వచనం ఏమన్నాడు? నేను పాపములో పుట్టినవాడను, పాపములోని నా తల్లి నన్ను గర్భమున ధరించాను. చాలా జాగ్రత్తగానండి. ఇప్పుడు బత్షెబతో పాపం చేసి ఆమె భర్తని చంపి నాతాను నువ్వు తప్పు చేసావని తెలిసిన తర్వాత తగ్గించుకొని పాపాలు ఒప్పుకుంటున్నాడు దేవుని దగ్గర. ఎన్ని పాపాలు ఒప్పుకున్నాడు? బత్షెబతో చేసిన పాపాన్ని ఒప్పుకున్నాడు. ఆమె భర్తని చంపిన పాపాన్ని ఒప్పుకున్నాడు. అంతేని అనుకుంటున్నారా? ఆడు ఏమన్నాడు 5వ వచనంలో? నేను పాపంలో పుట్టినవాడను, పాపములోనే నా తల్లి నన్ను గర్వం ధరించున్నానంటే ఏ పాపాలు ఎన్ని పాపాలు ఒప్పుకుంటాడు చెప్పండి. ఇప్పుడు తల్లి గర్భమున పుట్టిన దినము మొదలుకొని ఆ దినం వరకు ఎన్ని పాపాలు చేశాడో, అతని వయసు ఎంతో, ఈ వయసులో ఉన్నటువంటి పాపాలను ఒప్పుకున్నాడంటే ఆయన. మన పాపం ఒప్పుకోమంటే ఏం ఒప్పుకుంటాం? నిన్న చేసింది ఇవాళ చేసింది ఒప్పుకుంటాం మనందరం కూడా. కానీ అది కాదు పాపం అంటే. నీ తల్లి గర్భమును పుట్టిన దినం మొదలుకొని ఈ దినం వరకు చేసే ప్రతి పాపాన్ని కూడా దేవుడి దగ్గర ఒప్పుకోవాలి. ఎందుకని? కొరుకుడు పుండు కొంచెమైనా ఏం చేస్తుందమ్మా? మొత్తం అంతా కొరికేస్తుంది. విషయం ఎంతైనా సరే మొత్తం అంతా పాడే చేస్తుంది అమ్మా. పెరుగు పొల ఎంతే ఉంటుంది, పొలు అంతగా దేశాలన్న పాలు వేస్తే అవుతుంది, మొత్తం అంతా మారిపోతుంది. నీలో ఎంత పాపం ఉన్నా మొత్తం నీ యొక్క శరీరం అంతా పాపంలో కుళ్ళిపోతుంది. నా సోదరుడు, నా సోదరి. కాబట్టి ప్రతి పాపమును మనం ఏం చేయాలమ్మా? ఆయన దగ్గర ఒప్పుకోవాలి. ఇజ్రాయేలీలు తమ పాపాలని ఎన్ని గంటలు ఒప్పుకున్నారమ్మా? 3 గంటలు ఒప్పుకున్నారంట. 3 నిమిషాలు కాదు, 30 సెకండ్లు కాదు, లేదా 30 నిమిషాలు కాదు, 3 గంటలు. అంటే వాళ్ళు ఎంత సిన్సియారిటీ ఉందో నువ్వు ఆలోచన చేయాలి. మన పాపాలను ఒప్పుకోమనంటే పాస్టర్ గారు చెప్పారు కానీ ఒప్పుకుంటాం మన అందరం కూడా. లేకపోతే దేవుడు ఏమనుకుంటాడో ఏమని ఒప్పుకుంటాం మనందరం కూడా. నిజాయితీ ఉండదు, సిన్సియారిటీ ఉండదు. అలాగైతే దేవుడు క్షమించాడు. మన పాపాలు నిజంగా నువ్వు పశ్చాత్తాపం పొందితే దేవుని సంధానికి వచ్చి నువ్వేం చేయాలమ్మా? పాపాలు ఒప్పుకోవాలి. నీ తల్లి గర్భం పుట్టిన దినం కొని ఈ దినం వరకు. మళ్ళీ చెబుతున్నాను చూడండి. నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం, నెహెమ్యా 9. రెండవ వచనం. ఇజ్రాయేలులు అన్ని జనులందరిలో నుండి ప్రత్యేకింపబడిన వారే నిలబడి తమ పాపములను, తమ పితరుల పాపములను ఒప్పుకొనిరి. 3వ వచనం 2వ లైను. ఒక జాము సేపు తమ పాపములను ఒప్పుకొనుచు దేవుడిని యెహోవాకు నమస్కారం చేయుచు వచ్చిరి. ఈ 3 గంటలు పాపాలు ఒప్పుకుంటూ ఏం చేస్తున్నారమ్మా? దేవునికి ఏం చేశారు? నమస్కారం అండి చెప్పండి. ఎలాగా నమస్కారం అంటే ఏంటి చెప్పండి, నాకు చూపించండి. నమస్కారం అంటే తెలీదా? మరి చూపించండి, చూపించండి. అందరు చేతులు చూపించండి. నమస్కారం అంటే ఏంటి తెలియదమ్మా? నమస్కారం అంటే ఇలా చూపించండి. అందరూ కూడా మొత్తం చిన్న పెద్ద అందరూ ఇలా పెట్టండి. నమస్కారం అంటే తెలియదు. ఎలాగా దేవుడికి నమస్కారం చేయకపోతే ఎందుకు మనం? ఎవరికి మీ నమస్కారాలు? నమస్కారం చేయండి. అలాగే అలా ఉండండి సాయంకాలం వరకు. ఎంతమంది ఉంటారు? అప్పుడే ఇలా ముసిపోతున్నాయి చేతులు. 3 గంటలు నమస్కారం చేశారు వారికి, దేవునికి. అదే మనకి వాళ్ళకి తేడా అదే. చాలు 3 సెకండ్లు 3 నిమిషాలు కూడా పెట్టలేము. ఎలాగో దేవునికి నమస్కారం చేయి లాగిపోతాయి. ఉపవాసం ఉన్నవారు నిలబడి, కూర్చుని కాదు నిలబడి 3 గంటలు నమస్కారం చేశారు దేవునికి. ఆలోచన చేస్తున్నారా? మీకు అర్థం కావడానికి మీకు ఎక్సర్సైజ్ చెప్పా. మనం ఎలాగున్నామో వాళ్ళు ఎలా ఉన్నారో తెలుసుకోవడానికి.
నువ్వు దేవునికి ఎలాగ నమస్కారం చేస్తున్నావు? అది చేస్తున్నావా? నమస్కారం అంటే ఏంటి కూడా తెలియలేదు మనకి, ఇంకేం చేస్తాం? నేర్చుకో నా సోదరా, నా సోదరి. నిన్ను ప్రేమించి ఈరోజు మాట్లాడుతున్నాడు. టీచర్ కనపడింది అనుకోండి, స్కూల్కి వెళ్ళగానే ఏం చేస్తావు? టీచర్ కనపడితే ఏం చేస్తారు మీరు? విష్ చేస్తారా? నమస్కారం అంటాం. పెద్దలు కానీ నమస్కారం అంటాం. మరి దేవునికి టీచర్ గొప్పదా, దేవుడు గొప్పడా? ఆఫీస్కి వెళ్ళగానే బాస్కి ఏం చేస్తాం? మరి అందరూ కూడా నీ బాస్ గొప్పడా, ఈ దేవుడు గొప్పడా? నువ్వు దేవునికి ఎంత నమస్కారం చేస్తున్నావు? మీ టీచర్లకి, మీ ఫ్రెండ్లకి, మీ అధికారులకి, మీ ఆఫీసర్లకి ఎంత రెస్పెక్ట్ ఇస్తున్నావు? మన దేవునికి ఎంత రెస్పెక్ట్ ఇస్తున్నాం మనం? గుండె మీద చేసుకుని ఆలోచించేయండి. 3 గంటలు చేశారు, 3 గంటలు. హల్లెలూయా, హల్లెలూయా. అలవాటు చేసుకుందాం, మనందరం నేర్చుకుందాం. ఇజ్రాయేలు చూసి నేర్చుకుందాం. అప్పుడే మన పాపాలు క్షమిస్తారు. మొక్కుబడికి చేసే పాపాలని ఆయన క్షమించరు. ఒప్పుకుంటే సిన్సియారిటీ ఉండాలి. మొదటి సంగతి ఏంటమ్మా? ఏం నేర్చుకున్నాం? మొదటి సంగతి దేవుని దృష్టి వారు ఏం చేశారు? తాము తగ్గించుకొని ఏం చేశారమ్మా? ఉపవాసం ఉండి బోను బట్ట కట్టుకొని తలల మీద ధూళి పోసుకున్నారు. ఒకటి, తాము తగ్గించుకున్నారు దేవునికి. రెండవది, 3 గంటల సేపు వారు దేవుని దగ్గర నమస్కారం చేసి నిలబడి పాపాలు ఒప్పుకున్నారు. రెండవది. మూడోది ఏం చేశారు చూద్దాం. 3వ వచనం 9:3. మరియు వారు 1 జాము సేపు తామున్న చోటనే నిలబడి తమ దేవుడైన యెహోవా ధర్మశాస్త్ర గ్రంథమును చదువుచు వచ్చిరి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏం చేశారు చెప్పండి? 3ది, 3 గంటలు ఏం చేశారంట వాళ్ళు? ఏం చేశారు? ఏముంది? ధర్మశాస్త్ర గ్రంథమును అక్కడే నిలబడి చదివారంట బైబిల్ని. ఎన్ని గంటలు? 3 గంటలు. కూర్చొని చదివారా, నిలబడి చదివారా? ఆ 3 గంటలు ఏం చేశారు? నిలబడి పాపాలు ఒప్పుకున్నారు. మరి 3 గంటలు ఏం చేశారు? దీని వాక్యం చదువుకున్నారంట నిలబడి. ఓ మై గాడ్, మై గాడ్. వారి ముందు నువ్వెంత, నేనెంత? వాళ్ళ ముందు 3 నిమిషాలు చదువుతున్నావు. ఎప్పుడైనా నువ్వు బైబిల్ ఇంటి దగ్గరగా 3 నిమిషాలు బైబిల్ ఓపెన్ చేస్తున్నావా? ఈరోజు ఇంటికి వెళ్తావు, ఆ బైబిల్ మళ్ళీ తెరిచేది నెక్స్ట్ సండేనే. మళ్ళీ సాయంకాలం మీటింగ్ కూడా సాయంకాలం. ఇప్పుడు 40 రోజులు ఉన్నారు కాబట్టి ఏదో తెస్తారు. 40 రోజులు. మిగిలిన రోజులు వారం ఒకసారే, లేదా శుక్ర శనివారాలే. మిగిలిన రోజుల్లో బైబిల్ మనకు కనబడదు. ఈ లోహం అలా ఉంది. కానీ నువ్వు ఎలా ఉన్నావు ఈరోజు పరీక్ష చేసుకో. 3 గంటలు నిలబడి దేవుని వాక్యం చదివారు. ఎందుకని? పిచ్చోళ్ళ వాళ్ళు, దేవుని బిడ్డలు వారు. అందుకన్నాడు, సిగ్గుపడే దేవుడు, వీరు నా ప్రజలు వారి దేవుడిని, అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడిని నేను వారు దీవిస్తాన్నాడు దేవుడు. హల్లెలూయా. 3 గంటలు లేచి నిలబడి వాక్యం చదివారు. వాక్యం చదివినప్పుడు లేచి నిలబడి చదవాలి. అందుకనే వాక్యం చదివినప్పుడు నిలబడన్నాను. అందుకే వారు 3 గంటలు నిలబడితే నువ్వు 3 నిమిషాలు నిలబడలేవా? నేను నిలబడలేనా? ఇక్కడ వాక్యం చదివితే ఎంతసేపు పడుతుంది? నేను వాక్యం చదివితే ఎంతసేపు పడుతుంది? 3 నిమిషాలు కూడా 2 నిమిషాలే. అప్పుడు చాలామంది నిలబడరు వాక్యం చదివేటప్పుడు. ఇక్కడ కాదు, చాలా చోట్ల. నువ్వు ఎలా వాక్యం చదువుతున్నావు నా సోదరుడు, నా సోదరి? ఎందుకు నిలబడి చదవాలి తెలుసా? లూకాసు వార్త 4వ అధ్యాయం చేయండి. లూకాసు వార్త 4వ అధ్యాయం. లూకాసు వార్త 4వ అధ్యాయము 16వ వచనం అందరూ తీయండి. లూకా 4:16. తరువాత ఆయన తాను పెరిగిన నజరేతునకు వచ్చాను. తన వాడుక చొప్పున విశ్రాంతి దినమందు సమాజ మందిరంలోనికి వెళ్ళి చదువుటకై నిలిచుండగా ప్రవక్త యెషయా గ్రంథం ఆయన చేతికి ఇవ్వబడెను. ఆయన గ్రంథం విప్పగా ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన అభిషేకించను, చెరనున్న వారికి విడుదలను, గుడ్డి వారికి చూపును కలను ప్రకటించుటకును, నెలిగిన వారిని విడిపించుటకును, ప్రభు హితవస్త్రము ప్రకటించుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడని రాయబడిన చోటు ఆయనకు దొరికాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నజరేతు వెళ్ళాడు ప్రభు. అక్కడ దేవుని మందిరం ఉంటే దేవుని మందిరానికి వెళ్ళాడు ప్రభు. అప్పుడు అక్కడ యాజకుడు, బాబు బైబిల్ చదవండి అని ఆయనకి ఇచ్చారు, చేతికి ఇచ్చారంట యేసుక్రీస్తుకి.
యెషయా గ్రంథం ఇచ్చారు, 60 అధ్యాయం వచ్చింది సార్, 61 చదువుతున్నారంట. ప్రభు నిలబడ్డారా కూర్చున్నారా? ఎవరైనా దేవుడు ఆయన చేతిలో ఉంది. ఆయన ఎవరు? ఆయనే దేవుడు. ఆది వాక్యం ఉండను, ఆ వాక్యమే దేవుడు. ఆయన చేతిలో ఉన్నదే దేవుడు, ఆయనే దేవుడు. ఆయన నిలబడ్డాడంట చదవడానికి. మనం కూర్చుందామా? హల్లెలూయా. యేసే నిలబడి దీని వాక్యించే దేవుడు నా సోదరుడు, నా సోదరే. అందుకని ఇజ్రాయేల్ 3 గంటలు లేచి నిలబడి దీని వాక్యం చదివారు వాళ్ళందరూ కూడా ధర్మశాస్త్రాన్ని. దేవుడిని నిలబడి చదవమంటే ఇంటి దగ్గర కూర్చొని చదువుతున్నావు పోను, కనీసం మంచం మీద బెడ్ మీద కూర్చో చదువుతున్నావా? కుర్చీ మీద కూర్చో చదువుతున్నావా? కనీసం ఎంతసేపు బైబిల్ చదువుతున్నారు మనందరం కూడా? ఎంతసేపు పాపంలో ఒప్పుకున్నాం దేవుని దగ్గర? ఎంతసేపు మనం తగ్గించుకున్నాం దేవుని దగ్గరికి? ఈరోజు ఇజ్రాయేల్ నీకు నేర్పిస్తున్నారు, నాకు నేర్పిస్తున్నారు, లోకాన్ని నేర్పిస్తున్నారు. లేకపోతే దేవుని దృష్టికి మనం యోగులం కాలేం. గుండె చేసుకొని పరీక్ష చేసుకోండి. ఈరోజు దేవుని దృష్టి తగ్గించుకో, దేవుని దృష్టిలో పాపలు ఒప్పుకో, బైబిల్ చదువు. మీరు 3 గంటలు నిలబడి దీనిగా పరిశుద్ధ లేఖనాలు చదివారు, ధర్మశాస్త్ర గ్రంథాలే. అప్పుడు అందుకని వాడిని దీవించాడు. 4వ సంగతి, నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయం 5వ వచనం. అప్పుడు లేవీయులైన యెషూవ, కద్మియేలు, బాని, హషబ్నయా, షేరబ్యా, హోదియా, షెబన్యా, పెతహయా అనువారు నిలవబడి నిరంతరం మీకు దేవుడి అయిన యెహోవాను స్తుతించుడని చెప్పి ఇలాగో స్తోత్రం చేసిరి. సకలాశీర్వచన ఆ స్తోత్రములకు మించిన ఘనమైన నామం స్తుతింపబడును గాక. దేవి స్తోత్రం. హల్లెలూయా. ఎంతసేపు నిలబడి పాపలు ఒప్పుకున్నారమ్మా? 3 గంటలు. ఎంతసేపు పరిశుద్ధ లేఖనాలు చదివారు అంటే ఎన్ని గంటలు నిలబడ్డారు? 6 గంటలు నిలబడిన తర్వాత కూర్చున్నారా? నిలబడి ఏం చేస్తున్నారు? దేవుని ఆరాధన చేస్తున్నారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని స్తుతిస్తున్నారు. నిలబడే కూర్చున్నా? నిలబడే. అందుకని ఇందాక 6వ వచనం చదువుకున్నాను కదా, ఇప్పుడు అందులోంచి ఆ స్తుతిలోంచి వచ్చింది ఆ మాట చదువుతున్నా చూడండి. 5వ వచనం చదువుతున్నాం, మళ్ళీ వినండి. అప్పుడు లేవీయులైన యెషూవ, కద్మియేలు, బాని, హషబ్నయా, షేరబ్యా, హోదియా, షెబన్యా, పెతహయా అనువారు నిలబడి నిరంతరము మీకు దేవుడైన యెహోవాను స్తుతించుడని చెప్పి ఇలాగూ స్తోత్రం చేసి వారు చేస్తున్నారు. వారు స్తోత్రం చేస్తున్నారంటే మిగిలిన వాళ్ళందరూ చేస్తున్నారా? మా వారితో కలిసి స్తోత్రం. ఎలాగూ? సకలాశీర్వచన స్తోత్రములకు మించిన నీ ఘనమైన నామం స్తుతింపబడును గాక. నీవే అద్వితీయుడు అయిన యెహోవా, నీవే ఆకాశమును, మహాకాశమును, వాటి సైన్యమును, భూమిని, దానిలో ఉండినది అంతటిని, సముద్రమును, వాటిలో ఉండినది అంతటిని సృజించి వాటిని అన్నిటినీ కాపాడువాడవు. ఆకాశ సైన్యమంతయు నీకే నమస్కారము చేయుచున్నది. దేవా యెహోవా అబ్రాహాము ఏర్పరచుకొని కల్దీయుల ఊరు అను స్థలం నుండి అతన్ని రప్పించి అతనికి అబ్రాహాము అని పేరు పెట్టిన వాడవు. నీవే, మేము అతని సంతానమే. హల్లెలూయా. వారందరూ కూడా నిలబడి దేవుని ఏం చేస్తున్నారమ్మా? ఆరాధించారు. ప్రభువా, ఆకాశము అందులో సమస్తము, భూమి అందులో సమస్తము, సముద్రము అందులో సమస్తము నీవే సృష్టించిన వాడు నాయన. మమ్మల్ని సృష్టించిన వాడు, మా పితరుడైన అబ్రాహాము సృష్టించిన వాడు నీవే, మమ్మల్ని ఆ గర్భంలో తీసుకొచ్చిన వాడు నీవే అని దేవునికి నమస్కారం చేస్తూ దేవుని స్తోత్రం చెల్లించారంట నిలబడి. నువ్వు ఎలాగ ఆరాధన చేస్తున్నావు దేవుని? నా సోదరు, నా సోదరి, కాసేపు నిలబడడానికి మనకి కాళ్ళు నొప్పేస్తాయి. ఫస్ట్ సాంగ్ పాడడం నిలబడమంటాం, ఆరాధన పాడడం నిలబడమంటాం, బలిచ్చడం నిలబడమంటాం. మరి ఎంతమంది విసుకుంటున్నారో తెలియదు, కానీ నాకు తప్పదు. బట్ బికాజ్ ఐ నో ది బ్లెస్సింగ్స్. ఎంతమంది ఇంతసేపు నిలబెడతారు ఏంటి అని అనుకుంటారేమో, నాకు తెలియదు. అన్నమాట డోంట్ కేర్. అందులో నీకే ఆశీర్వాదం. అది 6 గంటలు నిలబడి మళ్ళీ దేవుని స్తుతించడానికి మళ్ళీ కొంతసేపు దేర్ అలాటింగ్ అనదర్ గంట 6 గంటలు మనకు తెలియదు, రాయలేదు అక్కడ. ఆరాధన పాడడానికి ఎంత పెద్ద పాట పాడినా 5 చరణాలు పాడినా ఎంతసేపు పడుతుందమ్మా? 5 నిమిషాలు.
బల్ల ఇవ్వడానికి 15 నిమిషాలు, 20. ఫస్ట్ సాంగు 5. టోటల్ కలిపితే హాఫ్ అన్ అవర్ నిలబడుతుంది దేవుని మందిరంలో. వారు ఎంతసేపు నిలబడ్డారు? 6 గంటలు ప్లస్ కొన్ని గంటలు. మనం దేవుని ముందు ఎంతసేపు నిలబడుతున్నాం నా సోదరుడు, నా సోదరి? ఎలాగో దేవుని ఆశీర్వదిస్తున్నాం, ఎలా దీవించుతున్నాం. నా ప్రాణమా యెహోవాను సన్నిధించి మా చేసిన ఉపకారంలో దీని మరొద్దని సెలవుగా అన్నట్టుగా ఆయన మేలన్నీ జ్ఞాపకం చేసుకొని స్తోత్రం చెల్లించడం ప్రారంభం చేస్తే అలా అయిపోతుంది, టైం అలా అయిపోతుంది. హల్లెలూయా. ఎలాగో దేవుని ఆరాధన చేస్తున్నావు నా సోదరుడు, నా సోదరి? ఎంతసేపు టైం తీసుకొని నువ్వు దేవుని ఆరాధన చేస్తున్నావు. మందిరికి వచ్చినప్పుడే జ్ఞాపకం వస్తుందా ఆరాధన? బయటికి వెళ్ళగానే ఇంకా దేవుడు లేదు మళ్ళీ లోకమే అనుకుంటున్నావా? నో, అలా దేవుడు దీవించడు. ఈ మందిరం ఏంటి? ఇట్ ఇస్ ఏ గాడ్స్ కాలేజ్, యూనివర్సిటీ. ఇది ఇక్కడ నేర్చుకుంటావు, బయటికి వెళ్ళి యూ హ్యావ్ టు అప్లై, యూ హ్యావ్ టు ప్రాక్టీస్ దేర్. ఇక్కడ దేవుడు నీకు థియరిటికల్గా చెప్తాడు, యూ హ్యావ్ టు ప్రాక్టీస్ దేర్ అవుట్ సైడ్. ఇక్కడ నేర్పిస్తాం ఎలా ఆరాధన చేయాలో, నేర్పిస్తాం ఎలా ఆరాధన చేయాలో, నేర్పిస్తాం ఎంత విలువైందో దేని యొక్క బల్ల. వాక్యం ద్వారా బయటికి వెళ్ళి నువ్వు ప్రాక్టీస్ చేయాలి. యెహోవా ధర్మశాస్త్రమును ఆనందించు దేవారాత్రములు దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. ఇక్కడ వాక్యం చెప్తున్నాడు దేవుడు. ఎంతసేపు వెళ్ళి ఈరోజు చెప్పిన వాక్యాన్ని, పోయిన వారం చెప్పిన వాక్యాన్ని ఎంతమంది మళ్ళీ ఇంటికి వెళ్ళి విన్నారేమైనా చెప్పండి, గుండె చేసుకొని చెప్పండి. పోయిన చెప్పినటువంటి వాక్యాన్ని వెంటనే ఎడిట్ చేసి వాట్సాప్లో పెడతాం కదా, ఎంతమంది ఉన్నారు? ఈరోజు అనుదినిచ్చే మాట పెట్టాం, ఎంతమంది ఉన్నారు చేతులను చూపించండి. ఈరోజు అనుదిన నిత్య మాట ఎంతమంది ఉన్నారు చేతులు గట్టిగా పైకి చూపించండి, గట్టిగా. ఇంకా 1, 2, ఇద్దరే. ఇంతమంది ఉంటే ఇద్దరు దేవుని పరిశుద్ధ లేఖనాలు పరిశుద్ధ మందిరంలో నుంచి వినబడిన మా ఇంట్లో కూడా లేదు, మా ఇంట్లో చేతులు ఎత్తలేదు. అలా ఉన్నారు, ఇద్దరు చేతులు ఎత్తారు. మిగిలిన సంగతి ఏమిటి? ఎందుకోసం? ఎవరి కోసం? ఎంత టైంని దీనికోసం ఇచ్చేస్తున్నాం. పొద్దునుంచి పనులే 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 పనులే. ఆ స్క్వేర్ డబుల్ అయిపోతూ ఉంటుంది. ఎంతసేపు దేవుని స్తుతించడానికి నువ్వు టైం అని వెయిట్ చేస్తున్నావు. పైగా ఆదివారం కదా, ఎంతసేపు దేవుణ్ణి గణపరచడానికి నువ్వు సమయాన్ని వెచ్చించావు. ఒకసారి గుడిమి చేసుకో. ఇజ్రాయేలు నీకు నేర్పిస్తున్నారు నా సోదరుడు, నా సోదరి. హల్లెలూయా. మీ సంగతి ఏమిటి? అలాగ దేవుని స్తుతిస్తే గొప్ప భాగ్యం. ఎంత భాగ్యమో చెప్తాను చూడండి. కీర్తన గ్రంథం 50వ అధ్యాయం తీయండి. కీర్తనలో 50, కీర్తన గ్రంథము 50వ అధ్యాయం 22వ వచనం. మనందరితో చెప్తున్నాడు, లోకంలో అందరూ చెప్తున్నాడు దేవుడు. కీర్తనలో 50 అధ్యాయం 22వ వచనం. దేవుని మరచువారలారా దీన్ని యోచించుకున్నాడే, లేనిడలని మిమ్మల్ని చీల్చివేదను తప్పించుకున్నాడు ఏమో లేకపోను అందని చెప్పుతూ ఇప్పుడు ఏమంటున్నాడు చూడండి 23వ వచనం. స్తుతి యాగము నర్పించువాడు నన్ను మహిమపరుచున్నాడు, నేను వానికి దేవుని రక్షణ కనపరిచినట్లు వాడు మార్గము సిద్ధపరుచుకున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. స్తుతి యాగం అర్పించేవాడు నన్ను ఏం చేస్తున్నాడు? మహిమపరుస్తున్నాడు దేవుడు. ఎవరైతే దేవుని స్తుతిస్తున్నారో వాళ్ళందరూ దేవుని ఏం చేస్తున్నారంటమ్మా? మహిమపరుస్తున్నారంట. అట్టి వారు ఏం చేస్తున్నారు? మహిమపరుస్తున్న వారు తమ రక్షణ మార్గాన్ని సిద్ధపరచుకుంటున్నారు. అప్పుడు నేను వారికి ఏమిస్తాను? వారికి రక్షణ. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుడు నిన్ను రక్షణలో నడిపించాలనంటే దేవుడు నీకు ఇచ్చినటువంటి 3వ ఆయుధం ఏంటమ్మా? స్తుతి యాగము. దేవుని స్తుతించాలి, మందిరంలోకి వచ్చి నేర్చుకోవాలి, ఇంటికి వెళ్ళిన తర్వాత ప్రాక్టీస్ చేయాలి. నువ్వు వంటగదిలో వంట చేసుకుంటూ దేవుని స్తుతించవచ్చు, బట్టలు దుక్కుంటూ స్తుతించవచ్చు, వంట చేస్తూ దేవుని స్తుతించవచ్చు, ప్రయాణం చేసి ఆటోలు కూర్చున్నప్పుడు స్తుతించవచ్చు, అంట్లు తోకున్నప్పుడు దేవుని స్తుతించవచ్చు, తుడిచినప్పుడు దేవుని స్తుతించవచ్చు. నాకు టైం ఉందా? నాకు టైం లేదు. ఎక్కడైనా సరే స్తుతించడా, ప్రార్థన చేయడం. ఎక్కడ సమయం లేదు, స్థలం లేదు. ఎనీవేర్, ఎనీ టైమ్ యూ కెన్ ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఆఖరి 5 చూద్దాం. ఇప్పుడు ఎలాగ చేస్తే దేవుడు ఎలా దీవిస్తాడో చూద్దాం. చాలా శ్రేష్టమైన మాటలు. ఆ ఇజ్రాయేలు 6 గంటలు ప్లస్ కొన్ని గంటలు అలా స్తుతించారు, తగ్గించుకున్నారు, ప్రార్థన చేశారు, వాక్యం చదివారు. కాబట్టి దేవుడు వాళ్ళు విడిచిపెడతాడా? అబ్రాహాము సంతానాన్ని విడిచిపెట్టలేదు. ఎలా దీవించాడో చూద్దాం.
అదే నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం అండి. నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయం. వచనము 9వ వచనం నుంచి చదువుతున్నాం, చాలా జాగ్రత్తగా గమనించండి. 9వ వచనం. నీవు నీతిమంతుడివై ఉండి నీ మాట చొప్పున జరిగించితివి. ఐగుప్తులో మా పితరులు పొందిన శ్రమను నీవు చూచితివి. ఎర్ర సముద్రం వద్ద వారి మొర్రను నీవు వింటివి. ఫరోయు అతని దాసులందరూ అతని దేశ ప్రజలందరూ వారి ఎడల బహుగర్వంగా ప్రవర్తించడానికి నీకు తెలియగా నీవు వారి ఎదుట సూచక్రియలను మహత్కారమును చూపించితివి. అలాగున చేయటం వలన నీవు ఈ దినమందున్నట్టుగా ప్రసిద్ధి నొందితివి. మరియు నీ జనుల ఎదుట నీవు సముద్రమును విభాగించినందున వారు సముద్రం మధ్య పొడి నేలను నడిచిరి. ఒకడు లోతు నీట రాయి వేసినట్లు వారిని తరిమిన వారిని అగాధ జలంలో నీవు పడవేసితివి. అబ్రాహ్మ సంతానం వీళ్ళందరూ కూడా అలా దేవుని సిద్ధించినప్పుడు వారిని వదిలిపెట్టలే. వారి పితలను కానీ వీరిని కానీ వారు వెళుతున్నప్పుడు ఎర్ర సముద్రం అడ్డు వచ్చిందంట. వారు మొరపెట్టారు దేవునికి, దేవుని సిద్ధించారు, దేవుని మీద నమ్మకం ఇచ్చారు. దేవుడు ఏం చేశాడమ్మా? 2 పాయలు చేశాడు ఎర్ర సముద్రాన్ని. హల్లెలూయా. చక్కగా నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. ఎంత చక్కని మాట ఉంది అక్కడ, చదువుతున్నాను చూడండి, ఎంత చక్కని మాట రాశాడు దేవుని యొక్క ఆత్మ. 11వ వచనం. మరియు నీ జనుల ఎదుట నీవు సముద్రమును విభాగించినందున వారు సముద్రం మధ్య పొడి నేల నడిచిరి. ఎలాగూ ఒకడు లోతు నీట రాయి వేసినట్లు వారిని తరిమిన వారిని అగాధంలో నీవు పడవేసి. లోతు చెరువు కానీ సముద్రం కానీ ఉన్నదనుకోండి, లోతు అయింది సముద్రంలో అనుకుందాం. పోనీ సముద్రం లోతైంది కాబట్టి ఒకటి రాయి వేసాడు అనుకోండి, ఆ రాయి ఏమవుతుందా? మా పైన తేలుతుందా? ఏమవుతుంది? ఆ ఎంత లోతుందో అంత కిందకి వెళ్ళిపోతుంది ఆ రాయి. అలాగే ఇజ్రాయేల్ పక్షాన 2 పాయలుగా చేశాడు సముద్రాన్ని. వీళ్ళు చంపుదామని ఫరో సైన్యం వచ్చినప్పుడు దేవుడు ఏం చేశాడంట? ఎర్ర సముద్రంలో రాయి వేస్తే ఆ రాయాల కిందకి వెళ్ళిపోతుందో ఫరో సైన్యం అంతా కూడా నీటిలో మునిగిపోయారు, చచ్చిపోయారు. ఇది దేవుడు వారికి ఇచ్చినటువంటి మహాభాగ్యం. వారిని ఎవరైతే చంపాలనుకున్నారో దేవుడు వారినే చంపించేసాడు. ఎర్ర సముద్రం అడ్డుకున్నది 2 పాయలుగా చేశాడు. వాగ్దాన దేశంలోకి చక్కగా పొడి న్యాయం నడిచినట్టుగా వెళ్ళిపోయారంట సముద్రంలోంచి. ఎంత గొప్ప కార్యమమ్మా! రోడ్డు మీద నడవడమే మనకు కష్టమైపోతుంది కదా. ఈ రోడ్ తవ్వేసిందే, ఆ రోడ్డు తవ్వేస్తానంటే ఇంకో రోడ్డు మీద వస్తాం. కానీ వీళ్ళు చూడండి, ఎర్ర సముద్రంలో కిందనే రాళ్లే, సముద్రం నుండి రాళ్లే, నాచు. ఆయన నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఫరో సైన్యాన్ని దేవుడు నాశనం చేశాడు. తర్వాత 12వ వచనం. ఇదియుగాక పగటి కాలమందు మేఘస్తంభంలో ఉండిన వాడవును, రాత్రి కాలమందు వారు వెళ్ళవలసిన మార్గమును వెలిగించుటకై అగ్నిస్తంభంలో ఉండిన వాడవును అయ్యుండి వారిని తోడుకొని పోతివి. హల్లెలూయా. తోడుకొని పోతివి. గొర్రెల కాపరు ఉంటాడు, గొర్రెలు ఉంటాయి. ఆ గొర్రెల కాపరు ఏం చేస్తాడమ్మా? వాటిని తోడుకుంటూ వెళ్తాడు. తోడుకుంటాం అంటే తోలుకుంటాం ఏంటి? తోలడం అంటే కర్ర తీసుకొని వెళ్ళి అంటాం. తోడుకుంటాం అంటే వాటి పక్కనే ఉండడం. పగలు మేఘస్తంభం వలె, రాత్రి అగ్నిస్తంభం వలె. అరణ్య మార్గం. పగలు ఎండ పెట్టేశాడు, అంతే. మేఘస్తంభం పెట్టేశాడు, చల్లగా కూల్. పగలు ఎండకి కూల్ పెట్టేశాడు. రాత్రి చలి, అరణ్యంలో భయంకర చలి. వారు వెట్టగలడానికి అగ్నిస్తంభం. అక్కడే దేవుడు వారికి ఏసీలు పెట్టి, ఈ లోపల ఏ మానవుడు, ఏ యొక్క సైంటిస్ట్ కనుగొనడు ఏసీ ఆయన పెట్టి పగలు కూలు, రాత్రి వేడి ఇచ్చి 40 సంవత్సరాలు వాడిని నడిపించాడు, తోడుకుంటూ. అందుకనే వాడు బట్టలు పాతకలేదు, కాళ్ళు వాయలే, 40 సంవత్సరాలు చక్కగా నడుచుకుంటూ వెళ్ళిపోయారు. అంత దీవించాడు వారిని. తర్వాత 13వ వచనం. సీనాయి పర్వతము మీదకి దిగి వచ్చి ఆకాశం నుండి వారితో మాట్లాడి వారికి నీతియుక్తమైన విధులను, సత్యమైన ఆజ్ఞలను, మేలుకరమైన కట్టలను, ధర్మములను నీవు దయచేసితివి. అంత మాత్రమే కాదు, కుడి ఎడమన ప్రజలని చెప్పేసి నువ్వే అంత దేవుడు ఏముండి సీనాయి పర్వతం దిగొచ్చేసి నీ ప్రజల పక్షాన ఒక ధర్మశాస్త్రాన్ని నీవే ఇచ్చావు ప్రభువా. ఆయన పైనుంచి దేవతలు పంపించవచ్చు కదా ధర్మశాస్త్రాన్ని. ఎప్పుడు ఆలోచన చేశారా? దేవుడికి అసాధ్యమే ఉందా? పైనుంచి చెప్పగానే కింద ఎవరైనా రాసేసి ఉండేవాళ్ళు కదా, దేవతలు తెచ్చి ఇచ్చి ఉండొచ్చు కదా.
కానీ దేవుడే దిగి వచ్చే ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. దీని స్తోత్రం, హల్లెలూయా. అంత ప్రేమ పిల్లలంటే ఆయనకి. తర్వాత 15వ వచనం, వారి ఆకలి తీర్చుటకు ఆకాశం నుండి ఆహారమును, వారి దాహం తీర్చుటకు బండలో నుండి ఉదకమును తెప్పించిదివి, వారి ప్రయాణం చేసిన దేశంను స్వాధీనపరచుకున్న వారికి ఆజ్ఞాపించిదివి. 40 సంవత్సరాలు కూడా ఏది కావాలో అది పెట్టాడు దేవుడు. 40 సంవత్సరంలో ఆహారంతో పోషించాడు. నీళ్లు, లక్షల మందికి నీళ్లు, ఉదక స్నానం ఇచ్చి ఉదకంటే నీళ్లు ఇచ్చాడు. అమ్మా, లక్షల మందికి ఆహారం ఎంత పెట్టాలి? ఇప్పుడు 50 మందికి ఆహారం పెట్టడానికి మనం వేసుకొని పెడతాం. లక్షల మందికి భోజనం పెట్టాలంటే చిన్న మాట. లక్షల మందికి నీళ్ళు ఇవ్వడం అంటే చిన్న మాట. పోనీ ఒక పూట అంటే అనుకోవచ్చు, 2 పూటలు అనుకోవచ్చు, ఒక రోజు అనుకోవచ్చు, 2 రోజులు, వారం రోజులు అనుకుందాం. పోనీ 40 × 365 అన్ని రోజులు ఆహారం పెట్టాడు, నీళ్ళు ఇచ్చాడు దేవుడు. హల్లెలూయా. ఆయనకు అసాధ్యం అంటూ ఏది లేదు నా సోదరుడు, నా సోదరి. నిన్ను పోషించే దేవుడు నీ దేవుడు. అలాగూ 40 సంవత్సరాలు వారిని పోషించాడు. వాగ్దాన దేశంలో తీసుకుని వెళ్ళాడు. మళ్ళీ 15వ వచనం చదువుతున్నాం, వారి ఆకలి తీర్చుటకు ఆకాశం నుండి ఆహారమును, వారి దాహం తీర్చుటకు బండలో నుండి ఉదకమును తెప్పించిదివి, వారికి ప్రయాణం చేసే దేశంను స్వాధీనపరచుకున్న వారికి ఆజ్ఞాపించిదివి. ఇవన్నీ చేసు ఏం చెప్పడం ఆయన? ఇదిగో మీదట ఏముంది? వాగ్దాన దేశం, పాలు తేలు ప్రపంచ దేశం ఉన్నది, వెళ్ళిపోండి, ఆక్రమించుకోండి, తీసుకోండి, మీదే అని వారందరిని ఎక్కడ నడిపించాడమ్మా? వాగ్దాన దేశంలోనికి. ఈరోజు అదే దేవుడు. ఇజ్రాయెల్ అంత నమ్మకంగా నీవు ఉంటే నిన్ను నన్ను కూడా అలాగ దేవుడు దీవిస్తారు. ఎర్ర సముద్రం కాదు, ఎన్ని సముద్రాలని గడ్డొచ్చినా ఏది నీ ఎదుట నిలబడదు. ఎంతమంది ఫరో సైన్యం వంటి వారు నిన్ను తరిమినా వారిని వెనక పంపించే లోతైన నీటిలో మునిగించినట్లుగా చేయగలవాడు నీ దేవుడు. పగలు మేఘస్తంభాలకి తోడుకుంటాడు, రాత్రి అగ్నిస్తంభాలకి తోడుకుంటాడు. నీ కాళ్ళు వాయవు, నీ బట్టలు పాదగలవు, నీ ఇంటిలో బుడ్డెలో నూనె అయిపోదో, తైలం అయిపోదో. దేవుడు నిన్ను నడిపిస్తాడు, దీవిస్తాడు. 40 సంవత్సరాలు పోషించిన దేవుడు నిన్ను పోషిస్తాడు, నిన్ను దీవిస్తాడు. అక్కడ కూర్చో రా, కూర్చో. నిన్ను ఇజ్రాయేల్ని 40 సంవత్సరాలు పోషించేటువంటి దేవుడు నిన్ను కూడా పోషిస్తాడు నా సోదరుడు, నా సోదరి. సారెపేద గ్రామంలో బీద విధులను ఎలా కాపాడాడు, ఏలియాని ఎలా కాకి చేత రొట్టెలు పంపించి పోషించాడో, అంతకంటే కాకుల కంటే పిచ్చుకల కంటే శ్రేష్టమైనటువంటి మనల్ని దేవుడు పోషించగలడు. దిగులు పడవద్దు. అయ్యో నాలో నాయ పైస లేదే, డబ్బులు లేవే, దిగులు పడవద్దు. కాకి చేత పంపించాడు, ఎక్కడి నుంచో పంపిస్తాడు నీకు కూడా. అయ్యో అన్న ఈరోజు భోజనం చేయడం లేదనుకున్నా, ఎక్కడి నుంచో పంపిస్తాడు, దిగులు పడకు. ప్రొవైడెడ్. నువ్వు దేవునితో ఎలా ఎదుగుతున్నావు, ఎలా ఎంతసేపు వాక్యం చదువుతున్నావు, ఎంతసేపు దేవుని స్తుతిస్తున్నావు, ఎంతసేపు ప్రార్థన చేస్తున్నావు, వీటి మీద ఆధారపడి ఉంటుంది. ఇవి కనుక ఇజ్రాయెల్ చేసినట్టుగా చేస్తే దేవుడు నిన్ను వదిలిపెట్టాడు నా సోదరుడు, నా సోదరి. దేవుడు నిన్ను ప్రేమించే దేవుడు. ఎలా ప్రేమిస్తాడో చూపి ముగిస్తాడు చూడండి. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 2వ కొరింథీ 9వ అధ్యాయం తీయండి అందరూ కూడా. 2వ కొరింథీ 9వ అధ్యాయం 10వ వచనం. 2వ కొరింథీ 9:10 అందరు తీయండి. 164 పేజీ. విత్తువానికి విత్తనమును, తినుటకు ఆహారమును దయచే దేవుడు మీకు విత్తనము దయచేసి విస్తరింపజేసి మీరు ప్రతి విషయంలో పూర్ణౌదార్య భాగ్యము గలవారగినట్లు మీ నీతి ఫలములు వృద్ధి పొందించును. హల్లెలూయా. విత్తనము ఆయన ఇస్తాడంట. ఆ విత్తనం నాటితే దానికి పోయడానికి నీళ్లు ఆయన ఇస్తాడంట. ఆ విత్తనం పెరగడానికి ఆయనే శక్తిని ఇస్తాడంట. అది 30 దంతులుగా 60 దంతులుగా 100 దంతులుగా ఫలించడానికి కూడా ఆయనే. ఆ సమస్తం ఆయన చేస్తాడు. విత్తనం ఇచ్చేది ఆయనే, నీరు పోసేది ఆయనే, ఆ భూమి ఆయనదే, ఫలాలు ఫలించడం చేసేది ఆయనే. నువ్వు ఏం చేయాలి మరి? ఆయన చెప్పినాడు నేను. ఆడ విత్తనం ఉంది, ఆడ భూమి ఉంది,
నీళ్ళు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఆ విత్తనం విత్తారంటే ప్రభువా విత్తనం విత్తాలి అనుభవితే ప్రభువా అంటే ఎలా ఉంటుంది? విత్తనం విత్తుతుందా, ఫలిస్తుందా? మనం అలా చేస్తాం. అన్నీ ఇచ్చావుగా అది కూడా చేసేయి, నువ్వే చేసేయి బాగుంటుంది అంటాం మనం. అందుకనే మనం ఇప్పుడు ఫలించట్లేదు. అందుకే అన్నీ ఆయనకి చెప్తాం మనం, ఆయన చెప్పి చేయం. కానీ అన్నీ కావాలి మనకి. వెళ్ళు, విత్తనం తీసుకెళ్ళు, నాటు, తవ్వు, గుంట తవ్వు, అందులో వేయి, మట్టి పూడ్చు, నీళ్ళు పోయి, అప్పుడు చక్కగా ఫలిస్తుంది. ఏమి చేయకూడదు ప్రభు అంటే ఏమిస్తాడు దేవుడు? అందులేచినవాడు. ప్రభు ఈరోజు నీతో మాట్లాడినాడు. బల్లో చేయబోతున్నాం 5 సంగతులు, 4 సంగతులు ప్లస్ బ్లెస్సింగ్స్, 5 సంగతులు దేవుడు నీతో మాట్లాడినాడు. ఇజ్రాయేలు తప్పు చేసినప్పుడు దేవుడు వారితో మాట్లాడినప్పుడు, సేవకులు పంపించి భక్తుల ద్వారా ప్రాప్తాల ద్వారా మాట్లాడినప్పుడు తాము తగ్గించుకున్నారు, ఉపవాసం ఉన్నారు, గోను బట్టగట్టుగా ఉన్నారు, తల మీద ధూళి పోసుకున్నారు. రెండవది 3 గంటలు పాపం ఒప్పుకున్నారు. 3 గంటలు నిలబడి ఉపవాసంతో ఉన్నవారు 3 గంటలు నిలబడి దేవుని దగ్గర 3 గంటలు పాపాలు ఒప్పుకున్నారు, వారి పాపాలు, వారి ఇతరుల పాపాలు. మూడవది మరో 3 గంటలు దేవుని వాక్యాన్ని నిలబడి చదివారు, ధర్మశాస్త్రాన్ని. 4వది తర్వాత కొన్ని గంటలు దేవుని ఘనపరిచారు, స్తుతించారు, ఆరాధించారు. దేవుడు వారిని బహుగా దీవించాడు. నా సోదరుడు, నా సోదరి, వారి జీవితకాలం అంతా ఈవెంటుడే ఇజ్రాయెల్ పక్షాన దేవుడు యుద్ధం చేస్తున్నాడు. ఈవెంటుడే ఇజ్రాయెల్ని దీవిస్తున్నాడు. వై? బికాజ్ ఆఫ్ దేర్. ఒకసారి తప్పు చేయనివాడు ఎవరు లేడు. తప్పు చేశారు వాడు, కానీ తప్పు తెలుసుకుంటారు వెంటనే. ఇజ్రాయెల్ గురించి చక్కని మాట బైబిల్ రాయబడినది. ఇజ్రాయెల్ తప్పు చేస్తారు కానీ వారి నడవడి సరిదిద్దుకున్నట కద్దు అని వారి గురించి రాయబడినది. తప్పులు చేసామని చెప్పిన వెంటనే వాళ్ళు సరిదిద్దుకునేవారు. ఈరోజు నువ్వు సరిదిద్దుకుంటున్నావా? బల్లో చేయబోతున్నావు, నీ పరిస్థితి ఎలా ఉంది? ఎంతసేపు వాక్యానికి టైం ఇస్తున్నావు? ఎంతసేపు ప్రార్థనకి టైం ఇస్తున్నావు? ఎంతసేపు స్తుతించడానికి నువ్వు టైం ఇస్తున్నావు? ప్రార్థన చేసుకోండి, పరీక్ష చేసుకోండి. ఏ విషయం తప్పిపోతున్నాం? ఈ లోక సంబంధం వాడికి ఎంత టైం ఇస్తున్నాం? దేవునికి ఎంత టైం ఇస్తున్నాం? ఈ లోకము నన్ను విడచినను, నన్ను విడువని నా దేవుడవు, ఎవరు లేని ఈ జీవితములో నా తోడు నీవై నన్నాదుకొంటివి. నా హృదయమంతా నీ కొరకే సమర్పింతును దేవా. నా జీవితమంతా నీ సాక్షిగా నిలిచెదను యేసు. నీ మార్గములో నే నడిచెదను.